గ్రంథం అనేది మనకి ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆ గ్రంథంలో చాలా డీప్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకేనా? అయితే దీని గురించి వివరంగా మోయాబు దేశంలో ఉన్నప్పుడు ఇలా తన చేతుల మీదుగా చాలా ఇలా పనులు అనేవి జరిగాయి. అర్థమవుతుంది. ఆ టైంలో తను ఏం చేసేది, తన చేతుల మీదుగా చిన్న బిడ్డల్ని బలిగా అర్పించి చంపడమే కదా. ఆ లాకెట్ చూసినప్పుడు తనకి ఏం తెలిసింది, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు అనే ఒక ఆజ్ఞ తనకి చాలా ఇష్టంగా అనిపించింది. ఆ టైంలో తను తన మోయాబుల దగ్గర నుంచి వ్యతిరేకంగా ఉండడము, నాకు ఇష్టం లేదు, వెలిగిస్తారు, పంపించేస్తారు, ఇలా చేయకపోతే నాకు వద్దు, అవసరం లేదు అన్నట్టుగా తనని చాలా బాధ పెట్టారు. అయితే అలాగే మహ్లోను తనకి వివాహం జరిగింది. మహ్లోనికి తనకి వివాహం జరిగింది. నయోమికి కోడలుగా కాపాడినాడు. అయితే ఇలా జరిగిన తర్వాత వాళ్ళు చనిపోయినా బ్రతుకున్నారా నా కుమారులు, తన భర్త. అయితే ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళు విగ్రహాలను చేపట్టే కదా, విగ్రహాలకు సంబంధించిన ఉద్యోగం చేపట్టే వాళ్ళకి అలాంటి శాపం తగిలిందేమో అని వాళ్ళకి వాళ్ళు బాధపడి, దేవునికి ఇష్టం లేని పని మనం చేసాం కాబట్టి మన మీదకి శాపం అనేది వచ్చింది, మనం శపింపబడిన వారం అని చెప్పి చాలా బాధపడేవారు. అర్థమవుతుంది. అప్పుడు మనం బెత్లెహేముకి వెళ్ళిపోదాం అని చెప్పేసి బెత్లెహేముకి నయోమి తన కోడలు ఇద్దరిని కూడా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఎవరి పొలంలో పనిచేస్తుంది అక్కడ కాదు, తన గురించి కనుక్కున్నాడా, ఎవరు అమ్మాయి, ఎవరు కొత్తగా కనపడుతుంది, ఎవరు అని చెప్పేసి కనుక్కున్నాడా. అప్పుడు ఏం చెప్పారు, తను నయోమి కోడలు ఇలాగ తన భర్త తన బావగారు తన మామగారు కూడా చనిపోయారు, తన అర్థం తీసుకొని వచ్చింది, ఓర్ప ఏమో వదిలేసి వెళ్ళిపోయింది. ఓర్ప మనం మంచిదని చెప్పుకున్నామా చెడ్డదని చెప్పుకున్నామా, మంచి అర్థ మాటకి లోబడి తను వెళ్ళిపోయింది. ఓకేనా? కానీ రూతు మాత్రం మళ్ళీ మోయాబు దేశానికి వెళ్తే మళ్ళీ విగ్రహాలను చేపడుతుంది. తనకి ఇష్టం లేదు, ఇంకా తెగతోనే ఉంది. ఏమో చెప్పినప్పుడు నయోమితో, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను, మరణం వరకు కూడా నన్ను కూడా ఎవరు విడదీయలేరు అని చెప్పేసి చెప్తే, అప్పుడు తను పనిచేయడానికి వెళ్ళినప్పుడు బోయాజు వేయండి, ఇంకా వేయండి, తను ఏడుతో ఇంటికి వెళ్తుందని చెప్పేసి తీసుకొని ఎక్కువ పనులు తీసుకొని వెళ్తుంది. అక్కడ ఎవరి దగ్గర తీసుకొని వెళ్ళి అత్తకి చూపించింది, ఇన్ని పనులమ్మ నీకు ఎవరిచ్చారు, ఇంత ధాన్యాన్ని నీకు ఎవరిచ్చారంటే బోయాజు ఇచ్చారు నాకు అని. అంటే బోయాజు తను మనకు తెలిసిన వాడే, నా భర్త అయినా ఎలిమేలేకు బంధువు. ఎవరి బంధువు బోయాజు? ఇప్పుడు ఎలిమేలేకు బంధువు. ఎవరినానా? ఎలిమేలేకు బంధువు. అయితే నువ్వు అక్కడే పని చేయి, ఇంకెక్కడికి వెళ్ళొద్దు, తన దగ్గరే ఉండు అని చెప్పేసి చెప్తారు. అప్పుడు బోయాజు కూడా అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నువ్వు ఇక్కడ ఫ్రీగా పని చేసుకోవచ్చు, నీకు ఏం కావాలన్నా నువ్వు తాగొచ్చు, తినొచ్చు అని చెప్పేసి చెప్తారు. చెప్పిన తర్వాత అలాగే తను పని చేసుకునే సమయంలో అయితే ఒక రోజు ఏమవుతుందంటే, నయోమి ఏం చెప్తుందంటే రూతుకి, నీవు బోయాజు దగ్గరికి వెళ్ళి నైట్ బోయాజు దగ్గరికి వెళ్ళి తను నిద్రిస్తున్న సమయం వరకు నువ్వు చూసి తన కాలం కప్పుకున్న కాలం మీద దుప్పటి తీసి తన కాళ్ళ దగ్గర నువ్వు పడుకో. ఏం చెప్పిందానా? కాళ్ళ దగ్గర తనని నిద్రపోమ్మని ఏం చెప్పింది? తన కాళ్ళ మీద ఉన్న దుప్పటి తీసి అక్కడ నువ్వు నిద్రించు అని చెప్పినప్పుడు అలాగే తను అలాగే చేసిన. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస పాసవైనావే. నీ మునుపటి ప్రవర్తన కంటే వెనుక ప్రవర్తన కాపాడుతుంది. చాలా ఇంపార్టెంట్. యోసేపు ఎలాగైతే కాపాడుకున్నాడు తన పవిత్రతని, రూతు కూడా అలాగే తన పవిత్రతని కాపాడుకున్నప్పుడు కాళ్ళ దగ్గర కూర్చోమని కాళ్ళ దగ్గరే కూర్చుంది. అర్థమవుతుందా? కాళ్ళ దగ్గరే కూర్చుంటాను. మాట్లాడుతున్నప్పుడు కూడా ఎటువంటి చెడు ఆలోచన, చెడు మాట రాకుండా తన అత్త చెప్పిందని ఇక్కడ కూర్చున్నాను కూడా క్లియర్గా చెప్పింది. అర్థమవుతుందా? క్యారెక్టర్ అక్కడ బోయాజు ఏం గమనించాడు, నీ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది, నువ్వు ముందు ఎలా ఉన్నావు ఇంకా బాగున్నావు అలా చెప్తున్నారు బోయాజు. అర్థమవుతుందా? వెనకట ఏం చేసింది, తన అత్తని విడిచిపెట్టలేదు. ఇప్పుడు కూడా తన అత్తకు తోడుగా ఉంది. ఈ రోజుల్లో ఉన్న కొంతమంది కోడలు వాళ్ళకి వీళ్ళకి పడదు, వీళ్ళకి వాళ్ళకి పడదు, ఒకళ్ళు ప్రేమిస్తారు ఒకళ్ళు ప్రేమించరు, వీళ్ళు ప్రేమిస్తారు వాళ్ళు ప్రేమించరు, ప్రేమ అనేది లేదు. కానీ రూతు విడిచిపెట్టలేదు, నయోమి అంతే ప్రేమకు చూసుకుంది. అర్థమవుతుందా? ఆడపిల్లలు రేపు పొద్దున్న ఫ్యూచర్లో చాలా
చాలా ప్రేమ కలిగి ఉండాలి. అత్తని తల్లిని ఎంత ప్రేమిస్తామో అత్తని అలాగే ప్రేమించి బిహేవియర్ మనం కలిగి ఉండాలి. అర్థమవుతుందా? మా అత్తయ్యకి డయాలసిస్ జరిగేది 3 years జరిగింది. డయాలసిస్ జరిగే టైంలో తనకి చాలా బాధ, చాలా నరకం. ఇక్కడ పైప్స్ పెడతారు, బ్లడ్ అంతా బయటకు వస్తుంది, అంత చాలా చాలా పెద్ద ప్రాసెస్. ఏడుకొచ్చేది తనని చూస్తే. నాకు తన దగ్గర 40 days హాస్పిటల్లోనే నేను ఉన్నాను. సార్కి ఏమో కోవిడ్ వచ్చింది, తను ఇంట్లో ఉన్నారు, మేము అత్తయ్య దగ్గరే ఉన్నాను, పిల్లల దగ్గర ఉన్నారు. ఆ టైంలో నాకు భర్తను బతికించుకోవాలా, ఇటు మా అత్తయ్యని బతికించుకోవాలా తెలియని డైలమాలో నేను ఉన్నాను. ఆ టైంలో నేను ఒకటే అనుకున్నాను, ఈవిడ లేకపోతే ఆయన లేడు. అమ్మ కంటేనే కదా కొడుకు వచ్చాడు, ఈవిడ లేకపోతే ఆయన లేడు. ఈవిడ పరిశీలన చేయాలి నేను ముందు. ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే. ఆయన యవనంగానే ఉన్నాడు, తను చేసుకోగలడు, ఏమైనా ఇస్తే తినగలడు, చేయగలడు. ఆ టైంలో నేను రోజు క్యాన్సర్ హాస్పిటల్లో నేను అడ్మిట్ అయ్యాను. రోజు అక్కడ ప్రేయర్ జరిగేది, ఫాదర్ వచ్చి ప్రేయర్ చేసేవాళ్ళు, రోజు ప్రార్థన జరిగేది. ఆ ప్రార్థన చేసే క్రమంలో నేను ఒకటి అడిగాను, దేవా నేను నా అత్తకి పరిశీలన చేస్తున్నాను, నా అత్తకి స్వస్థత నేను ఎంత పరిశీలన చేస్తున్నానో నా భర్తకి కూడా నువ్వు అంతే సహాయం చేసి స్వస్థత నేను చేసి సేవని బట్టి ఆయనకి స్వస్థత అని రోజు అడిగేదాన్ని. ఇక్కడ ఈవిడ మంచిగా రికవర్ అవుతుంది, అప్పుడు ఆయనకి కోవిడ్ తగ్గుతూ వచ్చింది. దేవుడు ప్రార్థన విన్నాడా, వినలేదా? మనము కూడా అటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. నన్ను అక్కడ హాస్పిటల్ అన్నారు, నువ్వు ఏమవుతావు అమ్మా అంటే కోడల్ని అన్నారు. నువ్వు కోడల్లాగా, కోడలు అని కూతురు అనుకున్నానమ్మా, నేను కూతురు అనుకున్నానమ్మా, కూతురు అందరూ అందరే. అలాగా అంత పరిచయం నాకు దేవుడిచ్చింది, నా గొప్పతనం మీద కాదు. ఒకరిని పరిచయం చేయాలి అని కూడా దేవుడిచ్చింది. అర్థమవుతుందా? ఆ హృదయం అనేది దేవుడు మనలో పెడతాడు. ఇప్పుడు నువ్వు చెయ్యాలా, ఏమో బాగా చెయ్యాలా, కోడలికి వాళ్ళని కట్టేలా చేస్తుందో అత్తకి వాళ్ళకి కోడలు అలాగే చేయాలి. అంత ప్రేమ మీరు చూపిస్తేనే. ఇక్కడ చూడండి, అక్కడ రూతుకి మహలోను దగ్గర బిడ్డలు కలగచ్చు, మహలోను దగ్గర బిడ్డలు కలగచ్చు. కానీ దేవుడి ప్రణాళిక ఎలా ఉంది? బోయాజు ద్వారా తనకి సంతానం కలుగ చేయాలని దేవుడి ప్రణాళికలో ఉంది. అర్థమవుతుందా? ఇక్కడ చాలా కష్టాలు, భర్త లేకుండా, మగవాళ్ళు లేకుండా ఆడవాళ్ళు చాలా కష్టాలు పడతారు. ఒక మగ మనిషి చేసే పని ఆడ మనిషి చేయలేదు. ఇంట్లో ఒక మగ మనిషి లేకపోతే చాలా కష్టాలు ఆడవాళ్ళకి ఉంటాయి. అంత కష్టాలు వాళ్ళు భరించారు, నరకం చూశారు. నయోమి అంటే మధురం, కానీ తను ఏం పేరు పెట్టుకుంది? మారా అని పెట్టుకుంది. కానీ ఎంత బాధ ఉంటుంది ఆ మాటకి. కొడుకులు ఇద్దరు చనిపోయారు, భర్త చనిపోయారు, ఎవరు లేరు, ఎంత బాధ ఉంటుంది. కోడలు నిలబడి చూసుకుంది. అందుకని తనకు ప్రత్యేకమైన స్థానం దేవుడు ఇచ్చాడు. అర్థమవుతుందా? బోయాజు ఏం చేశాడు? వారికి పొలం ఉందన్నమాట ఇక్కడ బెత్లెహేము. ఆ బెత్లెహేము పొలం సంబంధించి మాట్లాడి నీకు న్యాయం దేవుడు తప్పకుండా చేస్తాడని చెప్పేసి ఆ టైంలో ఆ రోజు అది తన పుట్టి చేతులతో పంపించి ఇష్టం లేక 6 చెనల అంటే 6 kg లాగా రైస్ ఇచ్చి పంపించేశారు. రైస్ ఇచ్చి పంపించిన తర్వాత నయోమి దగ్గరికి వెళ్ళి ఎలా జరిగిందమ్మా, ఎలా ఉంది, నువ్వు నైట్ ఏం జరిగిందనంటే అమ్మ నువ్వు చెప్పినట్టుగానే నేను చేశాను, ఆయన ఇలా చేశారు, నాకు న్యాయం చేసేసి పెద్దల దగ్గరికి వెళ్ళి నయోమి గురించి, రూతు గురించి అక్కడ మాట్లాడారు బోయాజు మాట్లాడినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది తెలుసా? అందరూ కూడా నువ్వు అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నానండి, ఆ అమ్మాయి మన దేశం కాదు, ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తానంటే వారు నయోమిని బట్టి వారు మన దేశానికి వచ్చారు, వాళ్ళకి మనం సహాయం చేయాలి. భర్తను కోల్పోయింది, బిడ్డలు కోల్పోయింది, తనకు మనం సహాయం చేయాలని చెప్పేసి బోయాజు నిలబడి మాట్లాడిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే పొలం ఇచ్చేస్తారు. కానీ రూతు వివాహం చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు, కానీ బోయాజు వివాహం చేసుకుంటాడు. బోయాజు వివాహం చేసుకున్న తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించి వారికి బిడ్డను అనుగ్రహిస్తాడు. లాస్ట్ చూడండి ఒకసారి 4వ అధ్యాయంలో, దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా. వీడు తండ్రి అయిన యెషయా తండ్రి. లాస్ట్ లో మనకి వంశావళి చూడండి ఒకసారి చదవండి. 18వ వచనము చూడాలి, బైబిల్ చూడాలి. పేరెసు వంశానికి ఏదనగా పేరెసు ఎస్రోనును కనెను, ఎస్రోను రామును కనెను, రామ అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు
నయస్సోను కనెను, నయస్సోను షల్మాను కనెను, షల్మా బోయాజును కనెను. బోయాజుకి ఎవరు పుట్టారు? ఇప్పుడు ఓబేదు పుట్టాడు. ఓబేదుకి ఎవరు పుట్టారు? యెషే పుట్టారు. యెషేకి ఎవరు పుట్టారు? దావీదు. ఎక్కడి నుంచి ఏసీ పుట్టారు? దావీదు వంశం నుంచి కదా ఏసీ పుట్టింది. అవునా? దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అక్కడ పుట్టాలంటే ఎవరి దగ్గర పుట్టాలి? కూతుకి తన మొదటి భర్త అయిన మహలోనికి పుట్టాలి. అవునా? కానీ మహలోనికి ఈయనకి ఎటువంటి బిడ్డ అనేది లేదు. దేవుడు చాలా పవిత్రంగా బోయాజు దగ్గర నుంచి బెత్లెహేంలో, అర్థమవుతుంది. ఎక్కడున్నారు బోయాజు? ఇక్కడ ఇప్పుడు బెత్లెహేంలోనే కదా ఉన్నారు. అటువంటి ప్రణాళిక దేవుడు రూతు జీవితంలో కలిగి తన అన్యురాలు, ఎవరినన్నా అన్యురాలు, తను బలులు అర్పించేది తన చేతుల మీదుగా, కానీ దేవుని నమ్ముకుంది. అత్తవారింటి దగ్గర ఎవరిని వాళ్ళు పూజిస్తున్నారో వాళ్ళకి విలువిచ్చింది. అర్థమవుతుందా? చాలా ప్రత్యేకంగా ఎవరు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టడు కదా మనని. అవునా? ఓర్పాను వదిలి వెళ్ళిపోయింది నయోమిని. అవునా అవునా కదా? నయోమిని విడిచి వెళ్ళిపోయింది. కానీ ఏం జరిగింది అక్కడ? రూతు తన వెంటే ఉండి కష్టపడి పని చేసిందా? ఊరికే పడుకుందా? పని చేసింది. ఎవరు మెప్పు పొందుకుంది? బోయాజు మెప్పు పొందుకుంది. అవునా? అవునా? తన పవిత్రతను ఎంత కాపాడుకుంది? చాలా కాపాడుకుంది. మరి మన పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉంటున్నామా? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం మాట్లాడుతున్నాం? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం వింటున్నాం? నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వేం చేస్తున్నావు? దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నావా? దేవునికి నచ్చిన పనులు చేస్తున్నావా? చెవుల్లో నీకు ఏం వినిపిస్తున్నాయి? దేవుని వాక్యం వినిపిస్తుందా? లోకానుసారమైన మాటలు వినిపిస్తున్నాయా? ఒకరి గురించి ఒకరు చెప్పడం వింటున్నారా? ఏం వినిపిస్తున్నాయి? దేవుని పాటలు వినిపిస్తున్నాయా? ఏం వినిపిస్తున్నాయి? ఏది వింటే నీకు బాగుంటుంది? దేవుడు వాక్యం రోజు వినాలంటే వినలేదు కదా, తీసుకొస్తుంది కదా. మరి దేవునితో తీసుకురావాలి. ఎప్పుడో ఒకసారి నువ్వు కనపడతావు, ఎప్పుడో ఒకసారి నువ్వు కనపడతావు ప్రేయర్లో. ఈ అమ్మాయి ఎవరు అని దేవుడు అంటాడా? ఈ అబ్బాయి ఎవరు అని దేవుడు అంటాడా? అనడు కదా. దేవుడు విసుకుంటాడని నేను. మరి రోజంతా నీకు పాటలు పాడడానికి, దేవుడు వాక్యం వినడానికి ఎందుకు విసుకొస్తుంది? సో వార్త చెప్పడానికి విసుకొస్తుంది. చాలా విసుగులు వస్తాయి కదా మనకి. పేషెన్సీ చాలా తక్కువ కదా అందరికీ. చెప్పాలి. పేషెన్సీ ఉన్న వాళ్ళు ఎంతమంది? పేషెన్సీ అంటే ఏంటి? ఓపిక. ఓపుకున్న వాళ్ళు ఎంతమంది? అబ్బాయి మీ అందరికి ఓపులు ఉన్నాయా? ఎంత ఓపు మొదలు చూడాలి. మా గొప్ప దేవా మమ్ము కరుణించి అత్యున్నత స్థానంలో నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు వెలకట్టలేను